ట్రేట్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరై చీరలు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చీరల పంపిణీ కార్యక్రమము రాష్ట్రంలో జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తల్లులు అక్కలు చెల్లెళ్ళు పాత్రికేయ మిత్రులారా మీద 5 నిమిషాలు మహిళా శక్తి కార్యక్రమాలు ఏమి చేయాలి, ఏమి చేస్తున్నాము, ఏమి చేయబోతున్నాము అనేది చాలా చక్కగా చెప్పింది మీరు. నేనే మిత్రమైన చక్కగా చెప్తుందా అని చెప్పేసి అమ్మ 2 నిమిషాలు ఓపికతోటి ఏంటండి. మహిళా శక్తి, ఆది శక్తి, పరాశక్తి, ప్రకృతి, పరమాత్మ, మీ పాత్ర ఏంటి అనేది 2 నిమిషాలు చెప్తాం. శక్తి అంటే మీరు, మహిళా శక్తి కాదు, శక్తి అంటేనే మీరు. మనము విశ్వసించేది శివశక్తి. శివుని కూడా శక్తి ఎవరంటే మహిళ కాదు, స్త్రీ. శక్తి లేని ప్రకృతి లేదు, శక్తి లేని ప్రకృతి లేదు. ప్రకృతికి మూల ఆధారమే శక్తి. మనం మహిళా శక్తి అంటున్నాము. ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడబిడ్డ విద్యావంతురాలు కావాలి, సామాజిక మార్పు రావాలి, ఆత్మస్థైర్యము ధైర్యం కావాలి, నా హక్కులు నేను పరిరక్షించుకుంటానన్న ధైర్యం ఉండాలి. నేను పోటీ ప్రపంచంలో బ్రతకగలుగుతాను, ఈ సమాజంలో నేను బ్రతకగలుగుతానని ఆలోచన శక్తి రావాలి. అప్పుడే ఏ సమాజమే కానీ, భారత సమాజమే కాదు, తెలంగాణ సమాజం కాదు, ఏ సమాజం కానీ ఆ సమాజంలో పాజిటివ్ గా ఒక మార్పు అనేది వస్తుంది. అంటే